ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. గుంటూరు నుండి పద్మావతి గారు పంపించారు. హనుమత్ వ్రతంలో స్వామివారికి నివేదించాల్సిన నైవేద్యాలు ఏంటి అని అడుగుతున్నారు. హనుమత్ వ్రతంలో ఆయనకి ముఖ్యంగా అపూపాలు సమర్పించాలి. అపూపాములు అంటే అప్పములు. ఆంజనేయ స్వామికి అప్పాలు చాలా ఇష్టం. అటువంటి అప్పములు ఆయనకి నివేదన పెట్టడము, అట్లాగే 13 అప్పములు దానము చేయటం కూడా ఈ కార్యక్రమంలో ఉంటుంది. రెండవది, ఈ వ్రత కథలు 5 ఉంటాయి. ప్రతి కథలో కూడా కొబ్బరికాయ కొట్టడమే కాకుండా గోధుమ రవ్వతో ప్రసాదం తయారు చేసి, అంటే పంచదార కలిపి కిస్మిస్లు, జీడిపప్పు మొదలైనటువంటి కమ్మటి పదార్థములతో ఆ స్వామికి నివేదన చేయాలి. కాబట్టి ప్రతి కథకి కూడా ఒక్కొక్క భాగంగా 5 భాగాలు చేసి ఈ గోధుమ ప్రసాదం నివేదించటము. కదళీ ఫలాలు చాలా ఇష్టం ఆంజనేయ స్వామికి. కదళీ సమస్తము, అరటికి సంబంధించినటువంటి పళ్ళు కానీ పూలు కానీ, అరటి వనంలోనే ఈ వ్రతం చేసుకోవటం అనేటటువంటి చెప్పుకున్నాం. అలా అరటిపళ్ళు నివేదన చేస్తే ఆంజనేయ స్వామి చాలా సంతోషిస్తాడు. కాబట్టి కదళీ ఫలాలు నివేదించటము ఆయనకి ఇష్టము. అందులో కూడా ఆంజనేయ స్వామికి పంచసంఖ్య ఇష్టం. అందువల్ల ఏవి సమర్పించిన ఫలములు కానీ లేకపోతే పదార్థములు కానీ 5 చొప్పున స్వామికి సమర్పించేటట్లయితే ఆంజనేయ స్వామి చాలా సంతోషిస్తాడు. కాబట్టి ఫలములన్నిటిలో కూడా కదళీ ఫలము, నారికేళ ఫలము, అలాగే విశేషమైనటువంటి దాడిమి ఫలం, దానిమ్మ, ఇలాంటి ఫలాలు సమర్పించటము, గోధుమ రవ్వ సమర్పించటము, వడపప్పు పానకము, ఇవి సహజంగా చేసేటటువంటివి దైవ కార్యక్రమాల్లో. ఇవన్నీ కూడా స్వామికి నివేదించి అవన్నీ కూడా ప్రసాదంగా వినియోగించి ఆ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలి. ముఖ్యంగా ఈ అపూపములు మాత్రము తప్పకుండా చేయాలి. ఇష్టం వచ్చినటువంటి రీతిగా మనం స్వామిని అనేక రకాల ద్రవ్యాలతో మనం పూజించవచ్చు, అనేక రకాల ఫలములు మరి సమర్పించవచ్చు, పిండి వంటలు మనం చేసి ఆయనకి నివేదన చేయొచ్చు. అపూపాలు మాత్రం తప్పకుండా చేయాలి. అది ముఖ్యమైనటువంటి నివేదన. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. లీలావతి గారు పంపించారు హైదరాబాద్ నుండి. హనుమంతుణ్ణి తమలపాకులతో అర్చిస్తే కలిగే ఫలం ఏంటి? స్వామివారికి తమలపాకులంటే ఎందుకు ప్రీతికరం అని అడుగుతున్నారు. ప్రతి దేవాలయంలో కూడా విశేషార్చనలో తమలపాకుల అర్చన చేస్తూ ఉంటారు. నాగవల్లి దళ పూజ, అష్టోత్తరం చేస్తారు, సహస్రనామం చేస్తారు, లక్షార్చన కూడా, 1,00,000 తమలపాకుల అర్చన కూడా చేస్తూ ఉంటారు. దీనికి కారణం ఏమిటంటే ఆంజనేయ స్వామి సీతామ్మవారిని వెదుకు రావటం కోసమని లంకకి వెళ్ళాడు. ఆయన వచ్చేదాకా వానరులంతా కూడా ఒంటి కాలి మీద నిలబడి ఆహారం తీసుకోకుండా ఆయన యొక్క శుభవార్త వినటం కోసమని ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళకి స్వామి సీతామాతని చూసి వచ్చి, నేను ఇలా దృష్టా సీతేతి విక్రాంత, వీళ్ళు ఇంత ఆవేదనగా ఉన్నారు కాబట్టి ఏదో రకంగా చెప్పడం కాదు, ఆయన క్రియాపదంతో చెప్పాడండి ఆంజనేయ స్వామి. అతి వాంగ్నిపుణ కపిహి అన్నారు. ఆంజనేయ స్వామి అంత మాటకారి లేడు. కాబట్టి దృష్టా, మొట్టమొదటి పదం ఆయన దృష్టా అంటే చూచాను. ఇక మిగతా విషయాలన్నీ తర్వాత. ఆ ఒక్క పదంతో వాళ్ళ ప్రాణాలు లేచి వచ్చాయి. ఆయన ఎప్పుడైతే దిగాడో ఆ సీతామాత వార్త చెప్పినటువంటి ఆయన్ని చూసి పరమానంద భరితులైనటువంటి వానరులు ఒక్కొక్కడు ఆయన్ని స్పృశించి ఆనందించటం, ఒక్కొక్కప్పుడు ఆయన పాదాలు పట్టుకుని ఆనందించటం, ఓ మాడు ఆయన ఆనందాన్ని ముఖంలో చూస్తూ ఆనందించటం, ఇలా చేయటమే కాకుండా అక్కడ ఉన్నటువంటి పూలు లతలు అన్నీ తీసుకొచ్చి ఆయన మెళ్ళో వేసి ఆయన్ని పూజించారు, గౌరవించారు. అక్కడ ఏ ఉంటే అవన్నీ కూడా లతలు దండ కట్టి ఆయన మెళ్ళో వేశారు. ఆ వేసి ఆయన పరమానంద భరితుణ్ణి చేశారు. అలా వాళ్ళు వేసినటువంటి లతలు ఏమిటంటే అక్కడున్న లతలన్నీ కూడా నాగవల్లి లతలు, అంటే తమలపాకులు. వాటి వల్ల ఆయన పరమానంద భరితుడయ్యాడు. కాబట్టి వానరులంతా కూడా ఆయన దాంతో సత్కరించి పరమానంద భరితుణ్ణి చేశాడు. కాబట్టి మనం కూడా ఆ నాగవల్లి దళాలతో ఆయన్ని సత్కరించి ఆయన్ని పరమానంద భరితుణ్ణి చేయటం, ఆయన పరమానంద పడ్డప్పుడు మనకు కావలసినటువంటి కోరికలన్నీ తీరుతాయి. ఎవరైనా భగవంతుడు ఆయన అనుగ్రహించినప్పుడు మనకి కావలసినటువంటి వరాలన్నీ ప్రసాదిస్తాడు. అట్లా ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఈ తమలపాకులు చాలా ప్రధానమైనటువంటి ద్రవ్యమయ్యాయి. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. రాజమండ్రి నుండి భార్గవ్ పంపించారు. ఆంజనేయుడు చాలా క్షేత్రాల్లో సింధూర వర్ణంతో దర్శనమిస్తాడు, అందుకు గల కారణం ఏంటి అని అడుగుతున్నారు. ఆంజనేయ స్వామి సింధూర ప్రియుడమ్మ.
దీనికి చాలా ముఖ్యమైనటువంటి సంఘటన ఒకటి ఉన్నది. రామరావణ సంగ్రామం అయిపోయింది. శ్రీరాముడు విజయం సాధించి అయోధ్యకి వెళ్ళాక ఆంజనేయ స్వామి ఒక్క మాట ఆయనకి ఆకలి ఈ సీతా అమ్మవారిని, అమ్మా ఆకలి అవుతోంది, ఏదైనా పదార్థం పెట్టమని అడిగాడు. ఆంజనేయ స్వామి అన్నిటికీ అతీతుడు. ఆయనకు ఆకలి ఏమిటి అంటే అది ఆయనకి జీవితంలో 3 మాటలు ఆకలి అయ్యాయండి. 3 అద్భుతాలే. వాటిల్లో ఒక ఆకలి ఇప్పుడు మీరు ప్రశ్నించినటువంటిది. అలా సీతమ్మవారిని అడిగేటప్పటికి ఆమె అన్నది, నాయన ఈ సింధూరం ధరించి, ఆమె అప్పుడు పాపట సింధూరం ధరిస్తోంది, నీకు ఆహారం ఇస్తాను అన్నది. ఆయన అడిగాడు వెంటనే, జిజ్ఞాసువు కాబట్టి, ఆ సింధూరం ఎందుకు ధరిస్తారమ్మా అని. అంటే సీతాదేవి చెప్పింది, నాయన చిటికెడు సింధూరం ధరించటం వల్ల నీ తండ్రికి ఆయుర్దాయం పెరుగుతుంది అన్నది. అంటే స్త్రీల యొక్క సౌమంగళ్యము వాళ్ళ యొక్క కుంకుమ ధారంలో, సింధూర ధారంలో ఉంటుంది కాబట్టి, అదే భర్త యొక్క ఆయుష్ప్రదం కాబట్టి, ఆ విధంగా సీతామాత చెప్పేటప్పటికి చిటికెడు సింధూరం ధరిస్తేనే నాకు ఆయుర్దాయం, నా తండ్రికి శ్రీరామచంద్రునికి ఆయుర్దాయం పెరుగుతుందా? అయితే ఇంకేమన్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళి అంగట్లో పడి పెద్ద సింధూర బస్తా తీసుకుని ఒంటి నిండా పూసేసుకున్నాడు. ఒంటి నిండా ఆ కుమ్మరించుకున్నాడు, బస్తా కుమ్మరించుకుని సభలోకి వచ్చాడు. సభలో వాళ్ళందరూ ఆంజనేయ స్వామి చూసి పక్కున నవ్వారు. అంత గంభీరుడైనటువంటి రామునకు కూడా నవ్వు ఆగలేదు. ఆ నవ్వును ఆపుకుంటూనే అన్నాడు, ఆంజనేయ నీవు జ్ఞానినాం అగ్రగణ్యుడివి, అయినా కూడా ఈ వానర చేష్టలు మధ్య మధ్య చేస్తూనే ఉంటావేమిటి అని అడిగాడు. అడిగేటప్పటికి అప్పుడు ఆంజనేయుడు చెప్పాడు, తండ్రి చిటికెడు సింధూరం ధరిస్తే నీకు ఆయుర్దాయం పెరుగుతుందిట, నీవు కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాలు ఆయుర్దాయం పొందాలి, ఇలా భూమి మీద ఉండాలి, అందుకోసమని నేను ఒంటి నిండా సింధూరం ధరించాను అన్నాడు. చిటికెడు సింధూరం ఎవరు ధరిస్తే ఆయనకి ఆయుర్దాయం, ఇవన్నీ కూడా ఆలోచించలా, సింధూరం ధరిస్తే అన్నది కాబట్టి తను ధరించేసాడు. శ్రీరామచంద్రుడు ఆ ముగ్ధ భక్తికి ప్రవశించిపోయాడు. ఈరోజు మంగళవారము నా ఇష్టభక్తుడైనటువంటి హనుమంతునకు సింధూరం పూసేటట్లయితే వాళ్ళని నేను అనుగ్రహిస్తాను అన్నాడు శ్రీరామచంద్రుడు. ఈ విషయం వెంటనే ఒక చెలికత్తె వెళ్ళి సీతామాతకి చెప్పింది, అమ్మా సభలో నీ మాట వచ్చింది అని. ఏమిటే అంటే ఆమె వెతుకుతోంది ఆంజనేయుని గురించి. ఆమె చెప్పింది, అమ్మా నువ్వు చెప్పావుట చిటికటి సింధూరం ధరిస్తే శ్రీరామచంద్రుడికి ఆయుర్దాయం పెరుగుతుందని, ఆంజనేయుడు ఒంటి నిండా సింధూరం పూసుకుని వచ్చాడు అనేటప్పటికీ సీతామాత కూడా చాలా ఆనందించి, ఎన్నడూ అడగనటువంటి వాడు ఈనోడ నన్ను ఆహారం అడిగాడు. ఆంజనేయునికి అరటిపండు చాలా ఇష్టం. ఈరోజు మంగళవారము, ఈ మంగళవారం నాడు కనుక ఎవరైనా ఆంజనేయునికి అరటిపండు నివేదిస్తే వాళ్ళని నేను అనుగ్రహిస్తాను అని చెప్పి సీతామాత చెప్పింది. కాబట్టి మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి ఒంటి నిండా సింధూరం రాసి అరటిపండు నివేదన చేస్తే సీతారాములిద్దరూ కూడా ఆంజనేయ స్వామితో పాటు భక్తులను అనుగ్రహిస్తారు. అలా ఈ సింధూరము ఆయనకి చాలా ఇష్టమైనటువంటిదైంది. అందువల్ల కొన్ని దేవాలయాల్లో ఒంటి నిండా సింధూరం రాస్తారు. అలా ఒంటి నిండా సింధూరం రాసే అవకాశం లేనటువంటి వాళ్ళు కూడా సింధూరం రాయాలి కాబట్టి ఆయన మూతికైనా సింధూరం రాసి ఆయనకి మంగళవారం నాడు ఆ సింధూర సేవ తప్పకుండా చేస్తారు. తప్పకుండా చేయాలి హనుమద్భక్తులు అయినటువంటి వాళ్ళు. ధర్మ సందేహాలు కార్యక్రమంలో మరో చిన్న విరామం.